ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు క్రైస్తవులంగా పిలువబడే మనము దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి. ఆ విధంగా భయం భక్తి కలిగి జీవించే వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. వారిని హెచ్చించాలని, వారిని అభివృద్ధి పరచాలని, అత్యధికంగా ఆశీర్వదించాలని దేవుని ఉద్దేశం. కానీ చాలామంది దేవుని దీవెనలను పొందలేని వారిగా ఉంటున్నారండి. కారణం, భక్తి ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, కానీ దేవుని యందు భయం లేని వారిగా ఉంటున్నారు. అయ్యో, వాక్యం చదవకపోతే, దేవునికి ప్రార్థించకపోతే, ఆయన సన్నిధికి వెళ్ళకపోతే, లోకానుసారంగా జీవిస్తే నేను దేవుని దృష్టికి పాపం చేసినట్లే. కాబట్టి నేనిలా జీవించకూడదు, ఈ విధంగా చెయ్యకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఫలానా చోటుకి నేను వెళ్ళకూడదు అనే భయం లేని బ్రతుకులను బ్రతుకుతున్నామండి. కాబట్టి మన జీవితంలో మేలులు లేవు, ఆశీర్వాదములు అసలే లేవు, సంతోషముండదు, నెమ్మదుండదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలంగా మారిన మనము మనకు నచ్చినట్లు జీవించొద్దండి. మనకిష్టమైన కార్యాలను చెయ్యొద్దు. దేవునికిష్టలంగా బ్రతకాలి, ఆయనకు నచ్చినట్లు జీవించాలి. ఇలా జీవించే నువ్వు ఆపత్కాలమందు సిగ్గునందవు, కష్టకాలమందు విడిచిపెట్టబడవు, కరువు దినములలో తృప్తిపరచబడతావు. నిన్ను మరణం నుండి తప్పించి సజీవునిగా సజీవురాలిగా కాపాడతాడండి ఆ దేవుడు. ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఎన్నటికీ విడిచిపెట్టడండి. ఈనాడు దేవుని సేవించే నువ్వు నేను ఎంతో ధన్యులము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు యోసేపు గారు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. పోతిఫరింట పనివానిగా ఉంటూ జీవిస్తున్న సమయంలో రాజుగారి భార్య యోసేపును ఎంతో విసిగించింది, పాపం చెయ్యడానికి ప్రేరేపించింది. కానీ యోసేపు గారు దేవుని యందు భయం కలిగి జీవించిన కారణాన్ని బట్టి అట్టి పాపాన్ని చెయ్యలేకపోయాడు. నా దేవుని దృష్టికి నేను పాపం చెయ్యను, ఆయనకు వ్యతిరేకమైన కార్యం నేను చెయ్యను, దేవుడు నన్ను చూస్తున్నాడు అని యోసేపు అట్టి పాపం నుండి పారిపోయాడండి. తన్ను తాను పవిత్రపరుచుకున్నాడు. కాబట్టే దేవుని కృప తన మీద నిలిచి ప్రధానమంత్రిగా సింహాసనాన్ని ఎక్కించింది. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం దేనినైతే పొందుకోలేమో, దేనికైతే అపాత్రులమో దానిని పొందడమే కృపండి. ఈనాడు మనం కూడా ఈ లోకంలో ఏమీ పొందలేని వారిమిగా జీవిస్తున్నాము. కష్టాలతో బాధలతో ఎంతగానో కృంగిపోతున్నాము కదా. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారిమిగా ఉంటున్నాము. ఎన్నో అక్కరలు కొరతలు కలిగి నెమ్మది లేకుండా జీవిస్తున్నాము. ఉద్యోగం లేదు, వ్యాపారం బాగా సాగదు, అనారోగ్యపు బ్రతుకులు, హెచ్చింపు లేని పనులు, ఆశీర్వాదాలు లేని జీవితాలు, నెమ్మది సంతోషం లేని కుటుంబాలు. ప్రియులారా, ఈనాడు మనం ఇలాగే బ్రతుకుతున్నాము కదాండి. ప్రియ విశ్వాసి, ఈనాడు నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు పొందుకోలేని కార్యములను నీ జీవితంలో జరిగించాలని, నీ ఎడల అద్భుతాలను జరిగించాలని ఆ దేవుడు నీ పట్ల గొప్ప తలంపును కలిగి ఉన్నాడు. ప్రియ విశ్వాసి, నువ్వు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా, ఆయన యందు భయం భక్తి కలిగి దేవుని దృష్టికి యథార్థవంతునిగా, నిర్దోషిగా జీవిస్తే దేవుని దృష్టి నీ మీదే ఉంటుందండి. యోసేపు ప్రతి విషయంలో దేవునికి భయపడుతూ భక్తి శ్రద్ధలతో జీవిస్తూ ఆయనకు ప్రార్థించాడు. కాబట్టే దేవుడు తనను ఎంతో హెచ్చించాడు. అన్య దేశానికి ఒక రాజుగా, మంత్రిగా చేశాడండి దేవుడు. చూశారా ప్రియులారా దేవుని శక్తి? ఈనాడు నువ్వు కూడా ఆయన శక్తిని ఆశ్రయించు. నిత్యము దేవునికి ప్రార్థించు. కష్టంలో, బాధలో, శ్రమలో, శోధనలలో దేవుని మీద ఆధారపడు. చాలా మంది మనుషులు నన్ను చూస్తే బాగుండు, ఫలానా వారి దృష్టి నాపై ఉంటే బాగుండు, నన్ను హెచ్చిస్తే బాగుండు, నాకు సహాయం చేస్తే బాగుండు అని మనుషులపైనే ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడండి.
ఆకాశాన్ని సింహాసనంగా, భూమిని తన పాదపీఠముగా చేసుకున్నాడు. పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వాధికారములు కలవు. ఆ దేవునికి అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏమీ లేదండి. ఎంతో గొప్పవాడండి మన దేవుడు. ఇంత గొప్ప శక్తిగల దేవునిని ఆశ్రయించకుండా మనుషుల వైపు చూస్తే, చింతిస్తూ జీవిస్తే ఉపయోగం ఉండదండి. ఈ దినము నుండి దేవుని యందు నమ్మకముంచి బ్రతుకు. ఆయననే ఆశ్రయించు. ఆ దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఎదురుచూడు. తప్పకుండా దేవాది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం విశ్వాసులంగా, భక్తులంగా ఉంటే చాలదండి. దేవుని యందు భయం కలిగిన వారిమిగా ఉండాలి. ఆయన కార్యాలను శ్రద్ధతో చేసే వారిమిగా ఉండాలి. ప్రతి పరిస్థితిలో ఆయనకు భయపడుతూ, గడగడ వణుకుతూ జీవించాలి. పాపం జోలికి వెళ్ళొద్దు. దేవునికి విరోధమైన కార్యాలు చెయ్యకుండా మన మనసును నిలుపుకునే వారిమిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా ఆ దేవుని దృష్టికి నీతిమంతులంగా జీవిస్తే తప్పకుండా దేవాది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రతి పరిస్థితిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆ దేవుని దృష్టి మన మీదే ఉంటుంది. మన ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన సంతోషాన్ని సంపూర్ణం చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు దేవా, మమ్మను కాపాడినారు తండ్రి. సజీవ లెక్కలో ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన దినంలో ఈ చక్కని వాగ్దానాన్ని చేతపట్టి ఈ విధంగా మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాగ్దానాలు ఇచ్చి మా జీవితంలో వాటిని నెరవేర్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఎల్లప్పుడూ మమ్మను దృష్టించే దేవుడవుగా, మా యందు అద్భుతాలు జరిగించాలని ఆశపడే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎందరైతే మీ యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారో, మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మీరే వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మిమ్మును సేవించి మేము పాపం జోలికి వెళ్లకుండా సహాయం చెయ్యండి. చెడు కార్యాలలో పాలు పొందకుండా, లోకంలో జీవించకుండా ప్రత్యేకింపబడిన వారిమిగా మీ దృష్టికి నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో మీ బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా, మమ్మను సిగ్గుపరిచే దేవుడో కాదు ప్రవ్వా, మాకు సంతృప్తినిచ్చే దేవుడో తండ్రి. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి తప్పించే దేవుడో తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి రక్షించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పరిస్థితులన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. వారి అక్కరలు, కొరతలు సమస్తం మీకు తెలుసు దేవా. వారి కష్టాలు, శ్రమలు, బాధలు అన్నిటినీ మీరు చూస్తున్నారు దేవా. దయచేసి ఈ సమయాన బిడ్డల బాధల్ని మీరు తొలగించండి దేవా. కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మేలులు, ఉపకారముల చేత వారి హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలను వారి ఎడల జరిగించమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు చేసే పనులలో కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని, జ్ఞానాన్ని మీరే వారికి ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగా మీరే కృప చూపించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలా రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఇంతవరకు రాసిన పరీక్షల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి సబ్జెక్టు బిడ్డలు పాస్ అయ్యేలాగా కృప చూపించండి దేవా. అయ్యా రాయబోయే సబ్జెక్టులో కూడా తోడై ఉండండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి తెగులు నుండి, అనారోగ్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. పరీక్షలన్నీ చక్కగా రాసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల జీవితంలో మేలు చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధాల విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డల పట్ల మేలు చెయ్యండి దేవా. నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమార్తెల వివాహాలు ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సొంత తండ్రిని, తల్లిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యలను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డలు మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ్వా. అధిక విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన దేవా ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు మీరే చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. లేమిడిలో, దుఃఖంలో, బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ వేధించే అప్పుల సమస్యల నుంచి మీరే వారిని రక్షించండి దేవా. అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. అలాగే దేవా అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయం రోగులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు
తీర్చండి దేవా. అయ్యా, చిన్న గృహం కలిగి ఉన్న చాలు అని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. రక్త సంబంధికుల మధ్య విభేదాలను దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారికి ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే దేవా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డల్ని పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి. ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు భవిష్యత్తు గురించి చింత కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలలో ఉండే చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యజనుల వలె మేము చింతించకుండా, భవిష్యత్తు గూర్చిన భారాన్ని కలిగి ఉండకుండా ప్రతి పరిస్థితిని మీకే అప్పగించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను అభివృద్ధిపరచమని, విశ్వాసుల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డ సేవలో, పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి. వారి ప్రాణములను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు, పెద్దవారు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. తోడయ్యుండి నడిపించమని, ప్రతి బిడ్డకు చక్కని సక్సెస్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి.
ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.